హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ వాళ్ళు సహాయక ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. జీతం 35,000 రూపాయలు ఇస్తారు. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్హత, పరీక్షా విధానం, ఎంపిక, సిలబస్ ఈ వీడియోలో క్లియర్ కట్గా మీకు అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసే వీలు లేకుండా కంప్లీట్గా మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ పర్పసే అది. క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అనేది కాజా ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్లో డెడికేటెడ్గా మీకోసం ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ పోస్టులకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి అప్లై చేసుకోండి. వీడియో చూస్తున్న అభ్యర్థులకు నా యొక్క చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే మాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ముందుగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డిస్క్రిప్షన్లో మన గ్రూప్ లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జిప్మర్ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసిన ఒక నోటిఫికేషన్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఆ నోటిఫికేషన్ మీకు నేను చూపిస్తాను ప్రజెంట్. ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ జిప్మర్ వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో మీరు చూసినట్లయితే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో పోస్టులకు సంబంధించి దీనికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఫిబ్రవరి 2022, 2023 నుంచి ఎల్లుండి స్టార్ట్ అవుతుంది. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ క్లోజ్ వచ్చేసరికి March 18th 4:30 వరకు క్లోజ్ అవుతుంది. హాల్ టికెట్లు మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫ్రమ్ March 25th 2023 నువ్వు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి April 2nd వీళ్ళు కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి మనకు డెంటల్ హైజీనిస్ట్ వాళ్ళు ఒక వేకెన్సీ ఉంది. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి 1, మెడికల్ సోషల్ వర్కర్కి సంబంధించి 6, స్పీచ్ థెరపిస్ట్కి సంబంధించి 2, ఎక్స్రే టెక్నీషియన్కి సంబంధించి 4, అంటే మొత్తం 14 వేకెన్సీస్ని వీళ్ళు రిక్రూట్ చేయబోతున్నారు. దీనిలో ఈ 14 వేకెన్సీస్లలో 9 అన్రిజర్వ్డ్, ఓబీసీకి 3, ఎస్సీకి 2 అలొకేట్ చేశారు. అదేవిధంగా గ్రూప్ సి పోస్టుకు సంబంధించి అనస్థీషియా టెక్నీషియన్గా 8 వేకెన్సీస్, ఆడియాలజీ టెక్నీషియన్ 1, డెంటల్ మెకానిక్ 1, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 32, ఆప్థాల్మిక్ టెక్నీషియన్ 1, పర్ఫ్యూజన్ అసిస్టెంట్ 1, ఫార్మసిస్ట్ 5, ఫిజియోథెరపీ టెక్నీషియన్ 2, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, 3, యూరో టెక్నీషియన్ 1. సో ఇలా గ్రూప్ సికి మొత్తం 55 పోస్టులు రిక్రూట్ చేయబోతున్నారు. అది సో దాంట్లో అన్రిజర్వ్డ్ 29, ఈడబ్ల్యూఎస్ 5, ఓబీసీ 10, ఎస్సీ 4. సో ఇట్లా టోటల్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి కలిపి 69 వేకెన్సీస్ అన్రిజర్వ్డ్కి ఉన్నాయి. సో టోటల్ 69, అన్రిజర్వ్డ్ 38, ఈడబ్ల్యూఎస్ 5, ఓబీసీ 13, ఎస్సీ 6, ఎస్టీ 7. సో గ్రూప్ బి గ్రూప్ సి కలిపి 69 ఉన్నాయి టోటల్. సో నెక్స్ట్ వచ్చేసరికి హారిజెంటల్ రిజర్వేషన్ కింద వీళ్ళు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్గా 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2గా 1 ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళు ఒక్కొక్క పోస్ట్కి క్వాలిఫికేషన్ ఎంత, పే స్కేల్ ఎంత ఇస్తారు, ఏజ్ లిమిట్ ఎంత అనేది వీళ్ళు క్లియర్గా ఈ అడ్వర్టైజ్మెంట్లో మెన్షన్ చేస్తారు. కాబట్టి అది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్, డెంటల్ హైజీనిస్ట్కి మీకున్న క్వాలిఫికేషన్ డిగ్రీ ఇన్ సైన్స్, బాటనీ, జువాలజీ, లైఫ్ సైన్సెస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వివలెంట్, diploma of 2 years duration in dental hygiene from a recognized institute or equivalent. The course must be approved by Dental Council of India. 2 years experience as a dental hygienist. పే వచ్చరికి మీకు వీళ్ళు 35,400 రూపీస్ని మీకు పే చేస్తారు. అది 7th పే కమిషన్ ప్రకారం. ఏజ్ లిమిట్ 35 years లోపు ఉండాలి. సెకండ్ పొజిషన్ జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్కి సంబంధించి క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్. Next, master degree of recognized university in any subject other than Hindi or English. Master degree of recognized university in any subject other than Hindi or English. సో ఉండాలి. పే స్కేల్ వచ్చేసరికి మీకు 35,400 రూపీస్ని అయితే వీళ్ళు ఇస్తారు యాజ్ పర్ 7th పే కమిషన్. ఏజ్ లిమిట్ అప్ టు 30 years అయితే ఉండాలి. సో నెక్స్ట్ మెడికల్ సోషల్ వర్కర్గా సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి మాస్టర్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ విత్ స్పెషలైజేషన్ ఇన్ మెడికల్ సోషల్ వర్క్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్
or university or equivalent, 2 years experience in social work. పే స్కేల్ వచ్చేసరికి 35,400 రూపీస్ ఇస్తారు యాజ్ పర్ 7th పే కమిషన్. నెక్స్ట్ స్పీచ్ థెరపిస్ట్కి సంబంధించి బీఎస్సీ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సైన్సెస్ ఆర్ బీఎస్సీ డిగ్రీ ఇన్ ఆడియాలజీ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ రీహాబిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. 2 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. పే స్కేల్ 35,400 రూపీస్ ఇస్తారు యాజ్ పర్ 7th పే కమిషన్. ఎక్స్రే టెక్నీషియన్గా మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు బీఎస్సీ ఇన్ రేడియేషన్ టెక్నాలజీ ఆర్ బీఎస్సీ ఇన్ రేడియోథెరపీ ఉండాలి. పే స్కేల్ వచ్చేసరికి 35,500 రూపీస్ ఇస్తారు యాజ్ పర్ 7th పే కమిషన్. ఏజ్ లిమిట్ అప్ టు 30 years. నెక్స్ట్ అనస్థీషియా టెక్నీషియన్గా సంబంధించి యాజ్ పర్ గ్రూప్ సి పోస్ట్ డిగ్రీ ఇన్ అనస్థీషియా టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ హాస్పిటల్, డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నాలజీ, 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ అనస్థీషియా ఎక్విప్మెంట్స్. శాలరీ వచ్చేసరికి 25,500 రూపీస్ యాజ్ పర్ 7th పే కమిషన్. ఆడియాలజీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ హియరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్, డిప్లొమా ఇన్ హియరింగ్ ఎయిడ్, ఎర్మోల్ టెక్నాలజీ, డిజరబుల్ నాలెడ్జ్ ఆఫ్ తమిళ్. సో తమిళ్ ఉండాలి. 25,500 రూపీస్ అనేది మీకు శాలరీగా వెళ్ళి ఇస్తారు యాజ్ పర్ 7th పే కమిషన్ అప్ టు 25 years ఏజ్. నెక్స్ట్ డెంటల్ మెకానిక్కి సంబంధించి 10+2 విత్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్, డెంటల్ మెకానిక్ కోర్స్ ఆఫ్ 2 years డ్యూరేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ డెంటల్ ఇన్స్టిట్యూషన్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ 2 years as a dental mechanic in a hospital. 25,500 రూపీస్ శాలరీ ఇస్తారు 7th పే కమిషన్. ఏజ్ లిమిట్ అప్ టు 30 years. నెక్స్ట్ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, 12th class ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ, టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 WPM ఇన్ ఇంగ్లీష్, 30 WPM ఇన్ హిందీ. పే స్కేల్ 19,900 రూపీస్ ఇస్తారు యాజ్ పర్ 7th పే కమిషన్. 30 years ఆఫ్ ఏజ్ లిమిట్. నెక్స్ట్ ఆప్థాల్మిక్ టెక్నీషియన్ +2 with science subjects are equivalent from a recognized board or institution, diploma in optometry from a recognized institution or hospital, 1 year experience as an ophthalmic technician in a recognized institution or hospital. 25,500 rupees as scale istaru as per 7th pay commission. 30 years of age limit. Perfusion assistant, degree in perfusion technology from a recognized university or diploma, 1 year experience in conducting perfusion in a hospital or institution. 29,200 rupees అనేది పే స్కేల్ ఇస్తారు యాజ్ పర్ 7th పే కమిషన్. 30 years ఆఫ్ ఏజ్ లిమిట్. ఫార్మసిస్ట్, డిగ్రీ ఇన్ ఫార్మసీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్, 1 year ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ ఫార్మసిస్ట్, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్, 2 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ ఫార్మసిస్ట్. 29,200 rupees as a pay as per 7th pay commission. 30 years of age limit. Physiotherapy technician, degree in physiotherapy from a recognized university or institution, diploma in physiotherapy from a recognized university or institution, 1 year experience in physiotherapy. 25,000 rupees salary istaru as per 7th pay commission. 30 years of age limit. Stenographer grade 2, 12th class pass or equivalent qualification from a recognized board or university. Skill test norms, 10 minutes at 80 WPM dictation, transcription 50 minutes English, 65 minutes Hindi. 25,500 rupees అనేది పే స్కేల్ ఇస్తారు యాజ్ పర్ 7th పే కమిషన్. 20 years of age limit. Euro technician, diploma in radiography, radiographic science, 2 years experience in operating ultrasound and C-arm image intensifier mechanics in a hospital, degree in medical radiation technology from a recognized university or institution or equivalent, degree in allied health science in urology, 4 years course. Pay of 25,500 rupees as per 7th pay commission. 30 years of age limit. నెక్స్ట్ వీళ్ళు క్వాలిఫికేషన్ మార్క్స్ ఇచ్చారు ఫర్ సిబిటి అండ్ స్కిల్ టెస్ట్ యాజ్ ఎ టాబ్లెటెడ్ బిలో. అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మినిమం ఏజ్ లిమిట్, మినిమం ఎలిజిబిలిటీ పర్సంటేజ్ ఆర్ పర్సంటైల్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 50%, అండ్ ఫర్ మినిమం ఎలిజిబిలిటీ పర్సంటేజ్ ఇన్ స్కిల్ టెస్ట్ 50%. ఫర్ అన్రిజర్వ్డ్ ఆర్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూబీడి 45% ఆఫ్ సిబిటి, 50% ఫర్ స్కిల్ టెస్ట్. ఎస్సీ ఎస్టీ ఓబీసీ 40% ఆఫ్ సిబిటి అండ్ 50% ఆఫ్ టెస్ట్. ఏజ్ రిలాక్సేషన్ కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీ 3 years. సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ ఫర్ గ్రూప్ బి పోస్ట్ రిలాక్సేషన్ ఆఫ్ 5 years in age for unreserved or EWS category. For group C 40 years for unreserved or EWS category. For group P post relaxation of 8 years in age of OBC category. For group C post upper age limit is 43 years for OBC category. For group B post relaxation of 10 years in age of SC ST category. For group C post upper age limit is 45 years for SC and ST category. PWBD 10 years of age limit. PWBD plus OBC 13 years. PWBD plus SC ST 15 years. Ex-serviceman for unreserved or EWS category. After deducting the military service rendered plus 3 years from actual age. For OBC category 6 plus. For SC ST plus 8 years.
So meritorious sports person for unreserved or EWS 5 years, for OBC 8 years, for SC ST 10 years. No age relaxation would be available to SC ST OBC candidates applying for unreserved vacancies. సో నెక్స్ట్ ఇంకా ఈ అప్లికేషన్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలంటే సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ మోడ్, ఆన్లైన్లో అప్లై చేయాలి. ఫిజికల్ డాక్యుమెంట్స్ అనేవి వాళ్ళు తీసుకోరు. సో అప్లికేషన్ ఫీ మీరు నెట్ బ్యాంకింగ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ యూపీఐ ద్వారా మీరు పే చేయొచ్చు. ఫర్ అన్రిజర్వ్డ్ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 1500 ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అప్లికబుల్. ఓబీసీ 1500 ప్లస్ transaction charges are applicable. For SC ST 1200 plus transaction charges applicable. PWD exempted from application fees. So there is no application fee for persons with benchmark disabilities. Okay, so disabilities ఉన్న వాళ్ళకి ఫీ అనేది ఎగ్జెంప్షన్. సో మీరు అప్లోడ్ చేసే ముందు మీ దగ్గర పెట్టుకోవాల్సిన సర్టిఫికేట్స్ కమ్యూనిటీ సర్టిఫికేట్ లైక్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్ఎస్టీ. మీరు ఓబీసీ అని అప్లై చేస్తారు, ఎస్సీ అని అప్లై చేస్తారు, ఎస్టీ అని. వాట్ ఈస్ ద ప్రూఫ్? So that is the reason why community certificate is mandatory. For persons with benchmark disability certificate, experience certificate, NOC, because if you are employer, you are working with somewhere, then OBC is mandatory. Meritorious sports person certificate, ex-serviceman. సో ఇలా మీరు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇలా అన్ని సర్టిఫికేట్స్ కూడా మీరు డాక్యుమెంట్లు అన్నీ అప్లోడ్ చేసి పెట్టుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేసుకోండి. సో లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్గా వీడియో అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే.